తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం సార్, మీ పేరు? నా పేరు కబోజియం. ఏం చేస్తుంటారండి? వీడిపిఎస్లో ఇంజనీర్. ఎలా ఉన్నాయండి నిత్యావసర వస్తువుల ధరలు కానీ కూరగాయల ధరలు కానీ? మామూలుగా యావరేజ్. బాగా పెరిగిపోయినాయి అంటున్నారండి. బాగా పెరిగిపోయినాయి అంటున్నారు. ఇంకా అన్నీ పెరిగితే వాళ్ళ దృష్టి అలా పెరిగింది, మాకైతే యావరేజ్గా ఉంది. ఎలా ఉందండి ఇప్పుడు జగన్ గారు 4 ఏళ్ల కాలంలో జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? అసలు ఎందుకు బాగుంది అనుకుంటున్నారు? ఎందుకు బాగుందంటే 3 అంశాల్లో జగన్ గారి పరిపాలన నాకు నచ్చిందమ్మా. మొట్టమొదటి అంశం విద్యా వైద్యం. రెండోది కరోనా టైంలో ఆంధ్ర ప్రజలకి జగన్ గారు చేసిన సేవలు. మూడోది ఆయన పరిపాలనా దక్షత. ఆయన ప్లానింగ్స్ అన్నీ కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అంబేద్కర్ కలల కన్నా సమసమాజం, గాంధీ గారు కలల కన్నా గ్రామ స్వరాజ్యం, గ్రామాల్లో గ్రామీణ స్థాయిలో ప్రతి వారు కూడా అభివృద్ధి చెందాలి, మానవ అభివృద్ధే లక్ష్యంగా ఆయన చేస్తున్నటువంటి ఆ పథకాల ద్వారా చేసే సేవ. ఈ 3 అంశాల్లో ఆయన పరిపాలన మాకు నచ్చింది. అంబేద్కర్ గారు అసలు ఆయన కోరుకున్నట్టు ఆయన ఆశయాలకు అనుకూలంగా అసలు చేస్తున్నారండి జగన్ గారు? ఖచ్చితంగా చేస్తున్నారమ్మా, ఖచ్చితంగా అమలు అవుతున్నాయి. ఆయన ఆలోచన విధానాన్ని ఆయన కార్యరూపంలో చేస్తున్నారు, జరుగుతుంది. జగన్ గారు వచ్చిన తర్వాత అసలు ఏపీ అభివృద్ధి లేకుండా పోయింది. పేదవాడు అసలు పేదవాడిగానే ఉండిపోయారు. అసలు పేదవాళ్ళకి ఎలాంటి మేలు జరగట్లేదని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి కదండి. ప్రతిపక్షాలు అలా అంటలా, అభివృద్ధి లేదంటున్నాయి. అభివృద్ధి అంటే రోడ్లు వేయటం, ఒక గ్రాఫిక్స్లో బిల్డింగ్స్ కట్టడం కాదు. అభివృద్ధి అంటే మానవ అభివృద్ధే. మానవులు, హ్యూమన్ రిసోర్సెస్ ఎక్కడైతే డెవలప్ అయితే అది సమాజం డెవలప్మెంట్. రోడ్డును ఉన్నంత మాత్రాన BMW కార్లో వెళ్ళేవాడికి ఉపయోగం, కానీ కామన్ మ్యాన్కి ఏం ఉపయోగం? అంటే ప్రతిపక్షాలు అంటున్నాయి కదండి, పేదవాడు ధనవంతుడు కావాలంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే జరిగింది అని చెప్పేసి కూడా అంటున్నారు కదండి. ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ జగన్ గారు ఇచ్చేది ఏమీ లేదు, గతంలో మేము ఇచ్చినాయే ఈయన పేరు మార్చి ఇచ్చారు తప్ప ఈయన కూడా ఎంత గొప్పగా ఇచ్చింది లేదు అని కూడా అంటున్నారు కదండి. అంటారమ్మా, అంటారు. ఎందుకంటారంటే ఇప్పుడు వాళ్ళైతే ఒక బ్యాంకులకి కొన్ని వేల కోట్లు ఎగ్గొట్టిన వాళ్ళకి రాయితీలు ఇస్తారు. వాళ్ళ మీద వాళ్ళు చేసిన అప్పులు ప్రజల మీద భారం వేసి వసూలు చేస్తారు. కానీ ఒక కామన్ మ్యాన్కి, ఒక బిలో ప్రావర్టీ లైన్లో ఉన్నవాడికి మినిమం నీడ్స్, డైలీ నీడ్స్ ప్రొవైడ్ చేస్తే అది పెద్ద నేరంగా ప్రొవైడ్ చేస్తున్నారు. జగన్ గారు ఊరకే అనలేదు. ఇది ధనవంతుడికి, సామాన్యుడికి, పేదవాడికి, ఉన్నత వర్గాలకు జరిగే పోరని ఖచ్చితంగా చెప్తున్నారు. అది నిజం కూడా. మరి అసలు పేదవాడికి ఇప్పుడు మరి పథకాలన్నీ ఇస్తున్నారండి, కానీ ఈ పథకాలు కేవలం వైసీపీ ప్రభుత్వం అనుకున్న వాళ్ళకే ఇస్తున్నారు కానీ వేరే ఎవరికి ఇవ్వట్లేదు. వేరే పార్టీలు అనుకున్న వాళ్ళకి అసలు ఈ పథకాలు కూడా అందలేదు, చేరలేదు అని అంటున్నారు. ఇంకొకటి వాలంటరీ వ్యవస్థ కూడా ఇలాగే, అంటే వైసీపీ పార్టీకి అనుకూలంగానే పనిచేసింది తప్ప వేరే పార్టీలు అనుకున్న వాళ్ళకి అసలు ఏవి పథకాలు కూడా ఇవ్వనివ్వలేదు అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు నిజమండి? ఈ మాట అంటే ఒక జన్మభూమి కమిటీ సభ్యులు అంటారు. ఎందుకంటే వాళ్ళు బాగా అనుభవించున్నారు కదా. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఎవరైతే అర్హత ఉన్నారో అర్హులైన వారికి సంక్షేమ పథకాలు ఇవ్వడంలో ఎవ్వరూ ఎక్కడా వెనకట్లేదు. అది పార్టీ భేదాలు కానీ, కులమతాలు కానీ, ఇంకొకటి కానీ లేదు. జగన్ గారు గెలిచిన మరుక్షణం ప్రెస్ మీట్లో చెప్పింది అంటే నాకు ఓటు వేసారా లేదా అని కాదు, అర్హులైన వారికి పథకాలు వర్తింపజేయాలని చెప్పారు. అది తూచా తప్పకుండా పాటిస్తున్నారు. దాన్ని ఎవరైనా తప్పు పెట్టారా అంటే వాళ్ళు పూర్వం జన్మభూమి కమిటీ మెంబర్స్. ఎందుకంటే వాళ్ళు చాలా ఏం చేశారో వాళ్ళకే తెలుసు, ప్రజలకే తెలుసు. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎక్కడా లేదు, అసలు ఎక్కడా లేదంటున్నారు. కానీ మళ్ళీ జగన్ సీఎం అయితే మన రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది, ఏపీ ప్రజలంతా వలస వెళ్ళిపోయే పరిస్థితి ఉంది, మరో శ్రీలంక అయిపోయింది అని అంటున్నారు కదండి. మరి దానికి ఏం చెప్తారు? గ్రాఫిక్స్లోనా వెనకబడేది 30 ఏళ్ళు, అభివృద్ధిలోనా? గ్రాఫిక్స్లో వెనకబడేది, అభివృద్ధిలో ముందుకు పరుగులు తీసింది. 3 ఏళ్ళు ఆయన పరిపాలన చేసింది. 2 ఏళ్ళు కరోనా కింద పోయింది. యావత్ ప్రపంచం కూడా ఎవరింట్లో వాళ్ళు పడుకున్నప్పుడు ఆంధ్ర ప్రజలు ఎక్కడా ₹1 ఖర్చు పెట్టకుండా టెస్టులు ఫ్రీ చేశారు. పక్కనున్న ధనిక రాష్ట్రం, మన సోదర రాష్ట్రం తెలంగాణలో కూడా వాళ్ళు ₹1,800 వసూలు చేసి టెస్టులు చేశారు. ₹1 ఎక్కడన్నా చెల్లించారా? మన ఆంధ్రప్రదేశ్లో కరోనాకి ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు, అసలు కరోనా అనేటువంటి విషయం వచ్చినప్పుడు ఎక్కడో అక్కడ పారిపోయినప్పుడు
ఎక్కడోళ్ళు అక్కడ పారిపోయినప్పుడు వాలంటరీ వ్యవస్థ ఇంటింటికి డోర్ టు డోర్ మనకి మరణాల సంఖ్యను తగ్గించడంలో కానీ సకాలంలో వైద్యం అందించడంలో కానీ తొందరగా యాక్ట్ అయింది వాలంటరీ వ్యవస్థ. అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ విద్యా వైద్య రంగంలో మన ప్రభుత్వం చేస్తున్న సేవలు చాలా గణనీయమైన సేవలు. ఇది దేశానికే కాదు, మన కేశినేని నాని గారు ఎంపీ గారు అన్నారు, ఇది ప్రపంచానికే ఆదర్శవంతమైన పరిపాలన జరుగుతుంది, జరిగి తీరుతుంది. దీన్ని ఎవరైనా తప్పు పట్టారంటే తప్పు పట్టేవాళ్ళు ప్రతి చోట ఉంటూనే ఉంటారు. వాళ్ళ మాట మనం ఖాతరు చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒక ఎడ్యుకేటెడ్గా, ఒక ఎంప్లాయీగా మీరు చదువుకున్నప్పుడు స్కూల్స్ ఎలా ఉన్నాయి? మీరే కాకుండా మీ పిల్లలు కానీ గవర్నమెంట్ స్కూల్స్ మనం పల్లెటూరులో చూసే ఉంటాము. అప్పుడు ఎలా ఉన్నాయండి గతంలో స్కూల్స్, ఇప్పుడు ఎలా ఉన్నాయండి? అసలు డెవలప్ అయినాయా? డెవలప్ చేసామని అంటున్నారు, అయినాయా అసలు? నేను ఇందాక 3 అంశాల్లో నాకు ఈ ప్రభుత్వం నచ్చింది. నేను చెప్పిన మొట్టమొదటి అంశమే విద్యా వైద్యం. నేను చదువుకున్న ఒక పక్కా పల్లెటూరులో తెలుగు మీడియంలో. నేను తర్వాత ఇంజనీరింగ్లో చేరిన తర్వాత 2 సంవత్సరాలు ఇబ్బంది పడ్డా. అప్పటి వరకు ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియంలో చదువుకొని ఇంజనీరింగ్ 2 ఏళ్ళు ఇంగ్లీష్లో మార్చడానికి. ఇప్పుడు నేను ఆ ఎంపీపీ స్కూల్, అప్పుడు మండల పరిషత్ స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్కి మొన్న సంక్రాంతి సెలవులకు వెళ్ళినప్పుడు మా స్నేహితులు అందరం అక్కడ పోగాయి. ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళి ఎంత సంతోషించామని చెప్పడానికి లేదు. ఇది మా స్కూలేనా, ఏదైనా కార్పొరేట్ స్కూలా అనుకున్నాం. అంత బాగా డెవలప్ అయింది. పిల్లలు వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ రోజు మా పరిస్థితులకి ఈరోజు వాళ్ళు వెళ్తున్న పరిస్థితులు చూస్తే అసలు చాలా వ్యత్యాసం ఉంది. కార్పొరేట్ స్కూల్స్ ధీటుగా మేము చదువుకున్న ఎంపీపీ స్కూల్ ఇవాళ ఉంది. అసలు దాని గురించి ఎవరైనా వంక పెట్టినా తెలుగు మీడియం విద్య అవసరమే, కానీ ప్యారలల్గా ఇంగ్లీష్ కూడా చాలా అవసరం. ఇంగ్లీష్ మీడియం లేకపోవడం వల్ల నేను చాలా విషయాల్లో చాలాసార్లు ఇబ్బంది పడ్డా. ఇప్పటికి కూడా కొన్ని సందర్భాల్లో డిక్షనరీ చూసుకునే పరిస్థితి ఉంది. అయితే అభివృద్ధి అయిందంటారు ఏపీ? ఖచ్చితంగా జరుగుతుంది, పరుగులు తెస్తుంది, మానవ అభివృద్ధి జరుగుతుంది. డెవలప్మెంట్ అంటే చాలామంది అనుకుంటారు ఒక పేక మెడలో 10 అంతస్తులు కట్టుకొని రోడ్డు నున్నగా ఉండి ఐటీ కంపెనీలు ఏమైనా ఐటీ ఎంతమందికి వస్తాయి ఉద్యోగాలు? ఐటీలో ఎంతమందికి వస్తాయి? ఐటీ వల్ల ఎంతమంది కామన్ మ్యాన్ ఉపయోగపడి ముందు బతకాలి కదా, మంచి తిండి. ఆకలి అవుతుంటే వాడికి బిల్డింగ్ కడితే రోడ్డు నున్నగుంటే ఉపయోగం ఉందా? ఆకలి అయ్యేవాడికి ముద్ద పెట్టాలి, రోగం వచ్చినవాడికి వైద్యం చేయాలి, చదువుకునేవాడికి బడి చెప్పాలి. ఈ 3 అంశాల్లో ప్రభుత్వం చాలా పక్కాగా పనిచేస్తుంది, అందులో అనుమానం లేదు. మరి ఆయనే ఇప్పుడు ప్రతిపక్షాలే కాకుండా షర్మిల గారు కూడా అసలు నువ్వేం అభివృద్ధి చేసావు జగన్ రెడ్డి అని చెప్పేసి అడుగుతున్నారు. ఆయన సొంత చెల్లి కూడా. దాన్ని ఎలా చూస్తుంది? అంటే ఈ వాళ్ళు అద్దె మైకులు అంటారు కదా, ఇక అంత పెద్దవని మనం అనకూడదు. ఇటుండి అటు తిట్టడం, అటుండి ఇటు తిట్టడం. వాడికి వ్యక్తిగతమైన విషయాలు ఏమైనా ఉంటే అవి మాట్లాడుకోవాలి, కానీ ఆమె అంత పెద్దవని మనం అంత పెద్ద పాస్టర్ గారిని మేము ఏమంటాం? మరి చంద్రబాబు నాయుడు గారేమో పులివెందుల్లో జగన్ గారిని ఓడిస్తానంటున్నారు కదండి. ముందు కుప్పంలో గెలవమని చూద్దాం. ఎవరంటారా? ఖచ్చితంగా ఓడిపోతాడు ఈసారి. 30,000 తమిళల ఓట్లు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళ ఓట్లు 30,000 ఎప్పుడైతే ఏరేశారో అప్పుడే ఆయన ఓటమి ప్రారంభమైంది. ఆయనకి భయం పట్టుకొని ఏనాడు వెళ్ళని భువనేశ్వర్ గారిని అక్కడికి ప్రచారానికి పంపించాడు. అదేంటండి భయం పట్టుకుంది అంటున్నారు? మన అభ్యర్థుల లిస్టు చెప్పగానే జగన్కే భయం వేస్తుంది మా అభ్యర్థులను చూడగానే అని చెప్పేసి అంటున్నారు కండి. అలా అనకపోతే మరి ఎలాగమ్మా, అనాలి కదా, ఏదో ఒకటి అనాలిగా. వాస్తవంగా మరి భువనేశ్వర్ గారు ఎప్పుడు కుప్పంలో ప్రచారం చేసిన లేదు. వారు ఎప్పుడు హైదరాబాద్లో ఉండేవారు, నామినేషన్ కూడా వెళ్ళేవారు కాదు, గెలిచి వచ్చేవారు. ఇప్పుడు తమిళ ఓట్లు, ఆంధ్రప్రదేశ్లో కాపురం ఉన్న వాళ్ళ ఓట్లు తీసేశారు కదా, ఆ బోగస్ ఓట్లు ఎప్పుడైతే ఏరేశారో ఆందోళన ఆ క్షణమే ప్రారంభమైంది. ఈసారికి ఎలా మనం చూద్దాం. మరి ఎంత మెజారిటీ? మరి ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తులో వస్తున్నారు, ఇటు షర్మిల గారు ఉన్నారు, ఇటు జేడీ లక్ష్మణ్ గారు కొత్త పార్టీ ఉన్నారు, బీజేపీ, ఇవన్నీ తట్టుకొని మళ్ళీ జగన్ గారు సీఎం అవ్వగలరండి? ఖచ్చితంగా అవుతారమ్మా, ఖచ్చితంగా అవుతారు, అవ్వాలి కూడా. అలాంటి మంచి నాయకుడు అవసరం. ఈ విడిపోయిన ఈ నవ్యాంధ్రప్రదేశ్కి అవసరం.